ఎక్కువ మంది ఉన్నారు రష్ అంటే ఫోన్ చేసి ఇప్పుడు వెళ్ళొద్దండి అక్క అంటే ఉండువే తల్లి ఇప్పుడు వెళ్ళొద్దు అప్పుడు వెళ్ళొద్దు అంటే ఇంక అట్లే ఉంటుంది అని చెప్తాను నేను. ఇంకెప్పుడు వెళ్ళినా అంతే, ఇంకా మళ్ళీ మధ్యాహ్నం వంట చేసుకోవాలి కదా ఇంట్లో. ఓటు ముఖ్యమైనది, ఓటు వేసేసి రావాలి ఫస్ట్. అయితే ఇందులో 1 గంట. స్లిప్స్ ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. నీకు ఇప్పుడు చిన్న ఆధార్ కార్డు కావాలా? ఉండని, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. నేను పట్టుకుంటానులే హ్యాండ్ పర్స్లో పెట్టుకొని. ఓబ్బా నాయన ఏం ఫీలింగ్ అమ్మా. ఏదో దీంట్లో వెనకాల ఉంటుంది చూడు. మేము ఈరోజు ఓటేయడానికి వెళ్తున్నాం. అందరు ఈరోజే వేస్తారులేండి, కానీ కరెక్ట్ పర్సన్కి ఓటేయాలి. కొంపదీసి మొన్న మీ సేవ దగ్గరనే వదిలేసి వచ్చినానా ఏంది? మీ సేవ దగ్గర మొన్నది చేయించినా కదా. నీ ఆధార్ కార్డు కావాలి కదా. నేను తీసుకున్నా చిన్నప్పుడు. అడ్రస్ నేను తెస్తాలే, నేను ఎందుకైనా మంచిది. ఇట్రా, డోర్ ఎద్దురా. వేరే అడ్రస్లు ఉన్నాయి, ఇవి తీసుకో, ఏం కాదులే. పెద్దది ఉంటే ఉండిందిలే, నేను ఇస్తాను. లేదు, డోర్ వేసేసి. హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు ఓటేయడానికి వెళ్తున్నాం. ఓటేసే ముందర అందరూ జాగ్రత్తగా ఆలోచన చేసి వేయండి. ఎందుకు? హలో, పొద్దున వచ్చాం ఓటు కోసం. 1-2 గంటలు టైం పడుతుందన్నారు, వెళ్ళిపోయాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చాము, ఇప్పుడు 2 గంటలు పట్టింది. వెయిట్ చేసి ఓటేసామన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ కదా, మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటు అన్నప్పుడు వెయిట్ చేయాలి కదా. చాలామంది ఉన్నారు, ఇంకా నేను చాలా దూరంగా వచ్చి వీడియో తీస్తున్నాను. పొద్దున్నే రెడీ అయ్యి, బాగా ఎండ ఉంది అసలు. చాలామంది లేవలేని వాళ్ళు, అంటే బెడ్ రిడన్ పర్సన్స్, పేషెంట్ అందరూ వచ్చారు. పాపం వాళ్ళకి వాల్యూ ఇచ్చి ఫస్ట్ వాళ్ళని పంపించి మేమందరం వెయిట్ చేసి మరీ ఓటేసాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొంతమంది ఓటు వేయకుండా ఊర్లలో ఉండేవాళ్ళు ఉంటారు. నిజానికి చాలా తప్పు. ఓటు మనకి వచ్చిందంటే మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలండి. నేనైతే చెప్పగలను, ఎందుకంటే మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటే కదా. సో అందుకని ఖచ్చితంగా మనం ఓటు వేయాలి. ఇంకా వేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా వేయండి. టైం కూడా అయిపోవచ్చింది. నేనైతే ఓటేసాను. మా హస్బెండ్ ఇంకా లైన్లో ఉన్నాడు. ఈ వీడియో అప్లోడ్ చేసే టైము దాటిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకేం చేయాలి, నేను మరుసటి రోజే మీరు అంటే నెక్స్ట్ డే చూస్తారు. నిజంగా ఓటు వేయాలనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, బాగా ఆలోచన చేసి ఓటేయండి. మీకు ఎవరు నాయకత్వం వస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే, మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు మాకే వేయండి ఇవన్నీ మీరు నమ్మద్దు. మీకు ఏది మంచి అనిపిస్తే అదే చేయండి. ఖచ్చితంగా ఓటు అనేది చాలా వాల్యుబుల్. దాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా ఉద్దేశం. నిజమే కదా. మీకు న్యాయంగా ఎవరైతే మంచి చేస్తారని అనిపిస్తే వాళ్ళకే ఓటేయండి, సరేనా? వాళ్ళు వీళ్ళు చెప్పారని కాదు, నేనైతే అదే చెప్తున్నా. నా మనసుకి నాకు ఎవరి వల్ల మంచి జరుగుతుంది అని అనిపించిందో వాళ్ళకే ఓటేశాను. తర్వాత ఒక్క ఓటుతో నేను ఒక్కదాన్ని వేస్తే ఏమవుతుంది అని మీరు అనుకోవద్దండి. ఒక్కరి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి మనసుతో వేయండి ఓటు. అదే నేను చెప్పాలనుకున్నది. ఇంకా ఉన్నారనమాట, టైం అయింది, అయిపోవచ్చింది, స్లోగా అయిపోతుంది.